నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పెట్టడంతో ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత కూడా లభిస్తుంది. వారు ప్రధానంగా పార్టీ ఆవిర్భావ సభలో ఇక కవిత గారు చేసిన ప్రచారం అలాగే ప్రసంగంపై కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టకముందు ప్రధానంగా హరీష్ రావును అలాగే కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత ఏకంగా పార్టీ ఆవిర్భావ సభలో అధినేత బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్పై కూడా ఘాటు విమర్శలు చేయడం కూడా అందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి కూడా గురైపోతున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు కాదు ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు ఆ సభకు వచ్చిన వారు కూడా ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతుందా, కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడుతుందని కూడా అనుకోలేదని కూడా సొంత పార్టీ సంబంధించిన అనుచరులే నేతలు కూడా షాక్కు గురయ్యారట. ఎందుకు కేసీఆర్ను కవిత టార్గెట్ చేయాల్సి వచ్చింది? ప్రధానంగా మనిషి ఒకప్పుడు లాంటి మనిషి కాదు, ఆయన కూడా ఒక కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు అంటూ కూడా గతంలో 10 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి పైన కూడా తండ్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె ప్రసంగమే ఇప్పుడు మొత్తం ఇటు ఈ పార్టీలో అలాగే ఇటు బీఆర్ఎస్లో బయట రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే దీనికి చాలా అంశాలు కూడా ప్రభావితం ఉన్నాయి. ఆమె చాలా పకడ్బందీగా కేసీఆర్ను టార్గెట్గా మాట్లాడిందని కూడా చాలామంది కూడా పలు రకాల విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఎందుకు ఇంతలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఎందుకంటే చాలామంది ఇప్పటికీ బీఆర్ఎస్ కవిత ఇద్దరు ఒక్కటే, ఎప్పటికైనా కుటుంబ సభ్యులుగా ఎప్పుడైనా కలిసి ఉండాల్సిందే, కొన్ని రోజులు పార్టీ పెట్టి మళ్ళీ కలిపేస్తుంది, కావాలని కూడా వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందుకోసమే గట్టిగా బీఆర్ఎస్ పై విమర్శలు చేయట్లేదు అలాగే కేసీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఒక స్ట్రైట్గా చెప్పాల్సిన విషయం చెప్తే ఒక చర్చ మొత్తం కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది, కొత్త చర్చ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ నుండి కూడా విమర్శలు రావడం వల్ల బీఆర్ఎస్కు వ్యతిరేక పార్టీనే ఈ టీఆర్ఎస్ అనేది ఒక మెసేజ్ ఇచ్చే ఒక సందర్భాన్ని ప్రారంభ పార్టీ వేదికపై కూడా ఆమె మాట్లాడినట్టు చాలామంది అయితే మాత్రం విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక్కటి కాదు, కవిత చాలా క్లారిటీగా ఉంది. 3 పార్టీలను ఇటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను 3 పార్టీలను టార్గెట్గా ఆమె అయితే మాత్రం ఉన్నది. ఏ పార్టీ విషయంలో కూడా రాజీ లేదు. తన పోరాటం ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీపై కూడా ఉంటుందన్న ఒక మెసేజ్ని ఇవ్వడానికి అయితే మాత్రం అందులో ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తన సొంత తండ్రి కేసీఆర్పై అలాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చిందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ రకంగా ఒక చర్చకు ఫుల్ స్టాప్ లేదు. కేసీఆర్ పార్టీ పెట్టించాడు, లేకపోతే కేసీఆర్ అంతా ఒక్కటే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక్కటే అయిపోతారు, వీళ్ళంతా ఒక అండర్స్టాండింగు, బీఆర్ఎస్కు అనుబంధ పార్టీ అంటూ కూడా ఇటు చాలామంది సోషల్ మీడియాలో బయట కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇటు రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కూడా కవిత పార్టీపై చేసిన ఆరోపణల నేపథ్యంలో సొంత టార్గెట్గా చేయడం ద్వారా మాత్రం ఇటు బీఆర్ఎస్కు మాది శత్రువు పార్టీనే, వ్యతిరేక పార్టీనే, ఎలాంటి సంబంధాలు లేవు, కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు అన్న ఒక మెసేజ్ని అయితే మాత్రం ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కవిత గారు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పినట్టయితే కనిపిస్తోంది. తద్వారా తండ్రి అయినా అన్న అయినా బావ అయినా బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులైనా ఒకప్పుడు నేను పనిచేశాను కానీ కుటుంబ బంధాలు వేరు రాజకీయాలు వేరు అన్న ఒక మెసేజ్ని అయితే మాత్రం ఇచ్చినట్టయితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా కానీ ఎవరిపైన మాత్రం నేరుగా నేను విమర్శలు చేస్తాను, ఆ విమర్శల ద్వారా నేను కూడా మీ పార్టీకి నాకేం సంబంధం లేదు, నాకు అన్యాయం జరిగింది, నిజమే తప్పులు బీఆర్ఎస్ తప్పులు చేసిన మాట వాస్తవమే, ఆ తప్పుల్లో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను, దానికి చింతిస్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం క్షమించండి, నిజంగా తప్పులు చేశామని కూడా ఆమె చెప్పడం ద్వారా ఆ పార్టీలో నేను ఉన్నప్పుడు ఎస్ ఆ పార్టీలో ఉన్నాను,
ఇంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నారు కవిత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ సర్కార్లో చేసిన తప్పిదాల్లో అలాగే సమస్యల్లో కూడా అన్నిటికీ కవిత భాగస్వామ్యం ఉందన్న జరుగుతున్న విమర్శల నేపథ్యంలో దీనికి కౌంటర్గా ఎస్ నేను బీఆర్ఎస్లో ఉన్నాను, వాస్తవమే, ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు, నేను ఎలాంటి లబ్ధి పొందలేదు, మా ద్వారా నేను ఉండడం ద్వారా కొన్ని విషయాలు కూడా అడ్డుకోలేకపోయాను, దాన్ని నిజంగా క్షమాపణలు కోరుకుంటున్నాను, బీఆర్ఎస్ తప్పిదాల్లో నాది కూడా భాగస్వామ్యం ఉన్నమాట నిజమే, కానీ ఈరోజు నేను బయటకు వచ్చాను, నన్ను బయటికి గెంటేశారు, ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడతాను, తెలంగాణ ఉద్యమకారులు బహుజన ఎజెండాతో కూడా ముందుకెళ్తున్నాను ఒక ఒక విషయాన్ని అయితే మాత్రం చాలా స్పష్టంగా అంటే ఒక చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా చెప్తుంది. ఇక మరొక అంశం, బీఆర్ఎస్ పై ఘాటుగా మాట్లాడడం ద్వారా బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇటు టీఆర్ఎస్లో చేర్చుకునే ఒక వ్యూహంగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇటు బీజేపీ ఉంది బలమైన పార్టీ, ఇటు కాంగ్రెస్ ఉంది, అధికార కాంగ్రెస్ను దాటి చాలామంది కీలకమైన నేతలు ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సేనలో చేరే అవకాశం అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ కావడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏ రకంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుందో తెలియదు కాబట్టి పెద్ద పెద్ద లీడర్ అయితే మాత్రం వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది, ఎంత వచ్చినా పూర్తి స్థాయిలో రాదు. మరోవైపు బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ చాలామంది సిద్ధాంతపరంగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో బీజేపీ కూడా మెల్లమెల్లగా ఓటు బ్యాంకును పెంచుకుంటూ ముందుకెళ్తుంది. ఈ కోణంలో బీజేపీ నుండి కూడా అత్యంత పెద్ద నేతలు అయితే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర సేనలో చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంటే చేరొచ్చు, అసంతృప్తి ఉన్న వాళ్ళు ఏ పార్టీలో అయినా చాలామంది అవకాశాలు రాక అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఈ పార్టీలో చేరడం వల్ల ఒక గొప్ప పొజిషన్ వస్తుంది అనుకోవచ్చు. కానీ పెద్ద నేతలు అయితే మాత్రం వాళ్ళకు అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళైతే మాత్రం చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. భారీ స్థాయిలో మాత్రం ఇది సాధ్యం కావచ్చు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇదే సందర్భంలో ఒకనాడు బీఆర్ఎస్లో మొత్తం కీలకంగా పనిచేసిన కవిత ఆ పార్టీ నేతలతో చాలా మందితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆ పార్టీలో ప్రాధాన్యత లేని వారు, అసంతృప్తితో ఉన్నవారు, పార్టీ విధానాల పట్ల కూడా ఇబ్బంది పడుతున్న వారు కూడా చాలామంది వాళ్ళు టీఆర్ఎస్లో చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. కవితకు చాలా సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ నుండి తమ పార్టీలోకి చేరడానికి అయితే మాత్రం స్కోప్ ఎక్కువగా ఉంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పై గట్టిగా ఘాటు విమర్శలు చేయడం ద్వారా, బీఆర్ఎస్లో ఉన్న ఒక ఏం జరుగుతుందో విషయాలు బయటికి చెప్పడం ద్వారా అసంతృప్తి అలాగే నేతలను కూడా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో రండి మనం ఇక్కడ కలిసి పోరాడదాం, బీఆర్ఎస్లో ఏమీ లేదు, బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆమె చెప్పడం ద్వారా ఆ బీఆర్ఎస్ శ్రేణుల్ని టీఆర్ఎస్లో కూడా చేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుందని కూడా ఇదొక వ్యూహంగా అంటున్నారు. అంటే ఈ రకంగా ఒకవైపు కేసీఆర్ను డైరెక్ట్ టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా కేసీఆర్ కూడా నా ప్రత్యర్థినే, కేసీఆర్ తండ్రి అయినంత మాత్రాన రాజకీయంగా నేనైతే మాత్రం రాజీ పడేది లేదు, జరుగుతున్న పరిణామాలు విమర్శలకైతే మాత్రం చెక్ పెట్టేలాగా ఆమె వ్యవహార తీరైతే మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు రావాలంటే మాత్రం ఇక బీఆర్ఎస్లోని అత్యంత కీలకమైన నాయకులు, అసంతృప్తిగా ఉన్న నాయకులు, ప్రాధాన్యత లేని నాయకులు మొత్తం కూడా తీసుకోవడం ద్వారా తద్వారా క్యాడర్ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర సేనలో చేరే అవకాశం ఉన్న సందర్భంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకుని కవిత గారైతే మాత్రం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఈ టార్గెట్ బీఆర్ఎస్ అన్నట్టుగా అయితే మాత్రం కవిత తీరైతే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా ఇక మెల్లమెల్లగా విమర్శలు, ఆరోపణలు కూడా కౌంటర్ కూడా స్టార్ట్ చేసింది. ఒక్కొక్కరు కూడా మెల్లమెల్లగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, అలాగే చిన్నగా కూడా మాట్లాడి బయటకు వచ్చి కూడా వాళ్ళ విమర్శలు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం నాయకులు దీనిపై గట్టిగా మాట్లాడడానికి ఎవరు ముందుకైతే రావట్లేదు. ఇక మెల్లమెల్లగా ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఒకరిపై ఒకరిక డైరెక్ట్గా కూడా పార్టీ యాక్సెస్ ఇస్తే ఇక బీఆర్ఎస్ లీడర్లు కూడా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు డైరెక్ట్గా కేసీఆర్ కానీ అలాగే అత్యంత కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు అయితే మాత్రం ఎలాంటి స్పందన అయితే ఇంతవరకు చేయలేదు.
భవిష్యత్తులో అయితే మాత్రం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఇక ఇది రాజకీయ పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా ఆత్మరక్షణలో భాగంగా అలాగే పరిస్థితులను బట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి త్వరలో మనం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు రావచ్చు, తండ్రి కొడుకు పైన విమర్శలు చేసుకోవచ్చు, కూతురు తండ్రి పైన, తండ్రి కూతురు పైన, ఇలాంటి సందర్భాలు కూడా అన్నీ కూడా మనం చూసే అవకాశాలు కేవలం ఒక రాజకీయాల్లో జరుగుతుంటాయి. చూడాలి, రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది కాబట్టి ఎలాగైనా ముందుకెళ్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ద్వారా రెండు మూడు రకాలుగా, ఒకవైపు బీఆర్ఎస్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నా శత్రు పార్టీ, ఆ పార్టీకి అసలు అనుబంధం సంబంధం అసలు ఆప్యాయత ఇలాంటి ఏం లేదు, కుటుంబాలు వేరు రాజకీయాలు వేరు అనే ఒక మెసేజ్ ఇవ్వడం ఒకటైతుంది. అలాగే కేసీఆర్ను టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా నాకు ఎవరు కూడా అత్యంత సన్నిహితుల్లాగా ఏముండదు. ఎస్, రాజకీయం అంటే రాజకీయమే, తమ్ముడే పేకాడ అన్నట్టు కూడా కేసీఆర్ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక పెద్ద చర్చ వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడి ఒక బీఆర్ఎస్ నుండి కూడా ఒక మాకు వాళ్ళకు మేము వేరు, మాకెంత దూరమో వాళ్ళు మాకెంత దూరం అన్న ఒక సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇదే సందర్భంలో భారీ ఎత్తున చేరికలు జరగాలంటే మాత్రం బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళ చేరికలు టీఆర్ఎస్లో చేరి ఇక పెద్ద ఎత్తున కొంచెం పార్టీకి ఊపు ఇచ్చే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. ఇలా 2-3 వ్యూహాల కారణంగా అయితే మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావ సభలో మాత్రం కవిత బీఆర్ఎస్ను అలాగే కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడి అలాగే రకరకాల చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా కూడా ఆమె యొక్క వ్యూహాత్మకంగా వ్యవహరించిందని విశ్లేషకులు అయితే మాత్రం భావిస్తున్నారు. చూడాలి రాజకీయాల్లో ఏం జరుగుతుంది, అలాగే ఆమె ఎలాంటి విధానాలతో ముందుకెళ్తుంది, దాన్ని బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుంది, మళ్ళీ అలాగే జాగృతి నుండి కూడా ఎలాంటి వర్షన్ వస్తుంది. ఇక టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్గా త్వరలో ఆరోపణల పర్వం అయితే మాత్రం మనం చూసే అవకాశం అయితే ప్రస్తుత తరుణాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి ఎలాంటి విమర్శలు వస్తాయి, ఒకరిపై ఒకరు ఎలాంటి మాటలు మాట్లాడుకుని అది ఎవరికి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది. మరి ఇది వ్యూహాత్మకంగా ముందస్తుగా ఒక అంచనా ప్రకారం అయితే మాత్రం మన పార్టీలో ఉండాలి, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు దూరం చేసే పక్క పెట్టి మన మధ్యనే చర్చ జరగాలని ఒక వ్యూహాత్మకంగా పార్టీలు పెట్టించారని కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. ఎన్నో అంశాలు అయితే మాత్రం వస్తున్నాయి, కానీ చూడాలి రాజకీయ పరిణామాలను బట్టి, ప్రజా తీర్పును బట్టి రాజకీయ పార్టీల నాయకుల మనుగడ అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.